హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం ఎఫ్ఎస్ఓ ఎగ్జామినేషన్లో భాగంగా ఫారెస్ట్ అండ్ వాటి ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్ వాటి రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో పిఐబిలో లేదా కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్స్లో ఏవైతే ఉన్నాయో వాటిని మనం చెప్పుకోబోతున్నామండి. అందులో భాగంగా మనకి స్నో లెపర్డ్ డే అని చెప్పి October 23rd నిర్వహిస్తారండి. దానికి సంబంధించింది ఒకసారి చూద్దాం. ఇది పిఐబి ఆర్టికల్ అండి, పిఐబిది. ఓకేనా? అయితే ఇండియా మార్క్స్ ఇంటర్నేషనల్ స్లో లెపర్డ్ డే విత్ నేషనల్ వైడ్ 23 ఇనిషియేటివ్ అన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి, 23 ఇనిషియేటివ్ ఫర్ విచ్ పర్పస్ అని అడగచ్చు. స్నో లెపర్డ్, ఎలిఫెంట్, లయన్, ప్రాజెక్ట్ టర్టిల్, క్రోకోడైల్ ఇలా అడగచ్చు. 23 ఇనిషియేటివ్ దేనికి? స్నో లెపర్డ్కి సంబంధించింది. అయితే ఈ October 23rd ఏంటి? October 23rd స్నో లెపర్డ్ డే. ఎప్పుడండి? October 23rd ఇంటర్నేషనల్ స్నో లెపర్డ్ డే. నేషనల్ కాదండి, ఇంటర్నేషనల్ స్నో లెపర్డ్ డే. దీంట్లో భాగంగా మనం ఏ ఇనిషియేటివ్ తీసుకొచ్చాం? 23 ఇనిషియేటివ్. ఈ అలానే మనకి ఫస్ట్ ఎవర్ స్నో లెపర్డ్ సెన్సస్ రికార్డెడ్ 718 ఇండివిజువల్ స్నో లెపర్డ్స్. ఏంటండి? 718 అక్రాస్ ద ఇండియన్ హిమాలయాస్ స్టేట్స్ కానీ హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ మనకి 718 స్నో లెపర్డ్స్ ఉన్నాయి. ఏంటండి? 718 స్నో లెపర్డ్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ ఆర్టికల్స్ దీనికి సంబంధించి చెప్తుంది. అయితే ఈ 23 ఇనిషియేటివ్లో 23 ఏంటి అని అంటే ఇక్కడ చెప్పారు. ఈ 23 ఏంటో అనేది ఒకసారి చూద్దాం. ఇండియా టుడే అబ్జర్వ్డ్ ఇంటర్నేషనల్ స్నో లెపర్డ్ డే విత్ యూనిక్ ఇనిషియేటివ్ టైటిల్ 23 ఎంకరేజింగ్ పీపుల్ అక్రాస్ ద కంట్రీ టు ఎంగేజ్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీస్ ఫర్ 23 minutes to raise awareness about the conservation of snow leopards and their fragile habitats. వాటి ఆవాసాలు ఎలా ఉన్నాయి, వాటిని ఎలా కన్జర్వ్ చేయాలి, ఎంత ఫ్రాగైల్ అంటే ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి దానికోసం అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఒక 23 minutes, ఎన్ని మినిట్స్ అండి? 23 minutes అవేర్నెస్ ఫిజికల్ యాక్టివిటీస్ ఏర్పాటు చేయాలి, నిర్వహించాలి అని చెప్పి ఇండియా చేస్తుందన్నమాట. ఆ ఇనిషియేటివే 23 ఇనిషియేటివ్. ఓకేనా? 23 అంటే ఏంటి? ఇక్కడ 23 minutes. ఏం చెయ్యాలి ఇక్కడ? ఫిజికల్ యాక్టివిటీస్ చెయ్యాలి. యోగా, లేకపోతే మనం యోగా చేయొచ్చు, లేదు అని అంటే రన్నింగ్, ట్రెక్కింగ్ ఇలాంటివి చేయొచ్చు. ఎందుకు ఇది ఇలా చేస్తున్నారు అని అంటే ఇక్కడ మనకి స్నో లెపర్డ్ అక్కడ మంచులో వీటిలో ఉంటుంది కదండి, అందుకు అక్కడ ట్రెక్కింగ్ ఇలాంటివి చేస్తుంది కదా స్నో లెపర్డ్ కూడా. అలానే మీరు కూడా ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీస్ చేయండి అనేటట్టుగా ఈ అవేర్నెస్ కల్పించి వాటి కన్జర్వేషన్, అలానే ఆ హ్యాబిటేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిర్వహించాలి మంచిగా అని చెప్పి అవేర్నెస్ కల్పించడమే ఈ ఇనిషియేటివ్ యొక్క ఉద్దేశం. ఓకేనండి? ఇది దీనికి సంబంధించింది. ఎన్ని ఉన్నాయి స్నో లెపర్డ్స్? 718. ఎప్పుడు ఇంటర్నేషనల్ స్నో లెపర్డ్ డే? October 23rd. ఇనిషియేటివ్ ఏంటి? 23 ఇనిషియేటివ్. 23 అంటే ఏంటి? 23 minutes ఫర్ ఫిజికల్ యాక్టివిటీస్ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ స్నో లెపర్డ్స్. ఓకేనండి? ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఒకసారి ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎన్ని స్నో లెపర్డ్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. అయితే శ్రీ భూపేందర్ యాదవ్ రిలీజెస్ ద స్టేటస్ రిపోర్ట్ ఆఫ్ స్నో లెపర్డ్స్ ఇన్ ఇండియా. ఇది ఎప్పుడు వచ్చిందండి? 30th June 2024లో వచ్చింది. బట్ ఇప్పటికీ ఇదే ఉంది. ఇదే మనకి ఫస్ట్ స్నో లెపర్డ్ సెన్సస్ అనమాట. స్నో లెపర్డ్ సెన్సస్ ఏంటి? ఫస్ట్ది ఇది స్నో లెపర్డ్ సెన్సస్. ఇక్కడ చూడండి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ కల్చర్, క్లైమేట్ చేంజ్ శ్రీ భూపేంద్ర యాదవ్ రిలీజ్డ్ ది స్టేటస్ ఆఫ్ స్నో లెపర్డ్స్ డ్యూరింగ్ ద నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ మీటింగ్ హెల్డ్ ఇన్ న్యూ ఢిల్లీ. ద స్నో లెపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఇన్ ఇండియా is the first ever scientific exercise
దట్ రిపోర్ట్స్ స్నో లెపర్డ్స్ పాపులేషన్ ఆఫ్ 718 ఇండివిజువల్స్ ఇన్ ఇండియా. ఎన్ని ఉన్నాయండి? 718. ఇందాక కూడా మనం ఎంత చదువుకున్నాం? 718 అనే చదువుకున్నాం. ఇది ఎప్పుడో రిలీజ్ అయ్యింది, దానికి సంబంధించింది ఒకసారి చూద్దాం. 718. అయితే మనకి ఈ సెన్సస్ ఇవన్నీ ఎలా చేశారు అంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా WII నేషనల్ కోఆర్డినేటర్గా ఉంటూ మనకి నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ మైసూర్లో ఉంటుంది. అలాగే WWF వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఇండియా, వీళ్ళు 3 ఈ స్టేటస్ ఈ అసెస్మెంట్ అనేది నిర్వహించారనమాట. దీంట్లో కోఆర్డినేటర్ ఎవరు? వరల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కోఆర్డినేటర్స్. ఓకేనండి. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఈ మొత్తం ఇలా చూసుకుంటే పోతే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈ హిమాలయాస్ రేంజ్లో హిమాలయాస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ హిమాలయన్ రీజియన్లో మనకి ఎక్కువగా ఈ స్నో లెపర్డ్స్ అనేవి ఉన్నాయి అని చెప్పి ఈ రిపోర్ట్ పేర్కొంటుంది. అయితే ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి? మనకి లడాఖ్లో ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, లడాఖ్లో ఎన్ని? 477. ఎన్ని ఉన్నాయి? 477 ఇన్ లడాఖ్లో హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి? లడాఖ్లో ఉన్నాయన్నమాట స్నో లెపార్డ్స్. తర్వాత ఉత్తరాఖండ్, తర్వాత ఏంటండి? ఉత్తరాఖండ్, తర్వాత ఏంటి? హిమాచల్ ప్రదేశ్, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, తర్వాత సిక్కిం, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడాక్ హైయెస్ట్ ఎన్ని ఉన్నాయి? 477. ఎవరు రిలీజ్ చేశారు దీన్ని? శ్రీ భూపేందర్ యాదవ్ రిలీజ్ చేశారు. ఎప్పుడు రిలీజ్ చేశారు? 30th Jan 2024. ఎన్ని ఉన్నాయి స్నో లెపర్డ్స్? 718. ఇది ఫస్ట్ ఎవర్ స్నో లెపర్డ్ సెన్సస్ అంటే ఎస్, ఫస్ట్ ఎవర్ స్నో లెపర్డ్ సెన్సస్. ఎవరు దీన్ని కోఆర్డినేట్ చేస్తూ దీన్ని చేశారు అని అంటే WII వరల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి? లడాఖ్లో ఉన్నాయి 477. ఉత్తరాఖండ్లో నెక్స్ట్, హిమాచల్ ప్రదేశ్లో నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్లో నెక్స్ట్. ఏ గుర్తుపెట్టుకోకపోయినా లడాక్, ఉత్తరాఖండ్ అయినా గుర్తుపెట్టుకోండి, లేదు మోస్ట్లీ ఈ 4 గుర్తుపెట్టుకునే వరకు చూసుకోండి. కానీ హైయెస్ట్ ఎన్ని ఉన్నాయి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. 477. 718 అనేవి టోటల్ స్నో లెపర్డ్స్ ఇన్ ఇండియా. ఇది స్నో లెపర్డ్కి సంబంధించిన అంశాలు. ఓకేనండి. ఒకసారి PIBలో చిన్న ఇది ఇచ్చారు, ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ స్నో లెపర్డ్ డే 23rd October, 23rd for 23 minutes for snow leopards. Global digital campaign, 23 minutes for physical activities for such as walking, running, cycling, yoga, stretching to honor snow leopard, the ultimate mountain athlete అంటండి. ఇది మౌంటైన్ అథ్లెట్ అని అంటారు. ఓకేనా. ఇక్కడ కూడా సేమ్ అలానే ఇచ్చారు. ఈ క్యాంపెయిన్ ఇలా నిర్వహిస్తున్నాము అని చెప్పి. ద క్యాంపెయిన్ ఇనిషియేటెడ్ బై, ఎవరు ఇనిషియేట్ చేస్తున్నారు ఈ క్యాంపెయిన్? ఇది గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ స్నో లెపర్డ్ అండ్ ఎకోసిస్టమ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అండ్ ద స్నో లెపర్డ్ ట్రస్ట్. ఎవరెవరు? GSLEP అంటే గ్లోబల్ స్నో లెపర్డ్ ఎకోసిస్టమ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక గ్లోబల్ ఇనిషియేటివ్ ఉంది. వాళ్ళు ఇనిషియేట్ చేశారనమాట ఈ క్యాంపెయిన్. అలాగే స్నో లెపర్డ్ ట్రస్ట్ కూడా ఉంది. వాళ్ళు అంటే GLSLP అలాగే స్నో లెపర్డ్ ట్రస్ట్, వీళ్ళిద్దరూ కలిసి ఈ ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరు ఈ ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు? GSLEP అండ్ స్నో లెపర్డ్ ట్రస్ట్. ఓకేనా అండి. ఇది మౌంటైన్స్లో ఎకోసిస్టమ్స్ని కాపాడడానికి, అలాగే పబ్లిక్ పార్టిసిపేషన్ ఉండేటట్టుగా ఉండాలి, అలాగే డెమాన్స్ట్రేటింగ్ సోలిడారిటీ అమాంగ్ ఆల్ స్నో లెపర్డ్స్ రేంజ్ కంట్రీస్ ఫర్ ద ప్రొటెక్షన్. వాళ్ళ ప్రొటెక్షన్కి సంబంధించింది డెమాన్స్ట్రేషన్ చేయడానికి, వీళ్ళన్నింటి కోసం ఈ ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చారు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇవన్నీ PIBలో వచ్చినవండి. ఓకేనా. ఒకసారి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏం చెప్పుకున్నాం మనం? ఇండియా స్నో లెపర్డ్ డే October 23rd, ఇంటర్నేషనల్ స్నో లెపర్డ్ డే October 23rd,
ఇనిషియేటివ్ ఏంటి 23 ఫర్ 23 ఇనిషియేటివ్. ఎన్ని స్నో లెపర్డ్స్ ఉన్నాయి? 718. హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి? లడాక్. ఎన్ని ఉన్నాయి? 477. ఇవి వీటికి సంబంధించినవి. ఎవరు దీన్ని ఇనిషియేటివ్ని తీసుకున్నారు? GSLEP, గ్లోబల్ స్నో లెపర్డ్ ఎకోసిస్టమ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అండ్ స్నో లెపర్డ్ ట్రస్ట్ వీళ్ళిద్దరూ ఇనిషియేటివ్ని తీసుకున్నారు. 23 ఇనిషియేటివ్. అలాగే సెన్సస్ని కూడా చేశారు. ఫస్ట్ ఎవర్ సెన్సస్ అది భూపేంద్ర యాదవ్ గారు 2024లోని దాన్ని తీసుకొని వచ్చారు. ఓకేనా? దాంట్లోనే 718 ఉన్నాయి, 477 లడాఖ్లో ఉన్నాయి. ఏవేవి ఉన్నాయో అవి ఒకసారి చూసుకోండి. ఇవి వీటికి సంబంధించినవండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.